అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ డెంగ్యూ వైరస్. అసలు ఇంటి చుట్టూతా ఉన్న పరిసర ప్రాంతాల్లో మనకు నీట్గా పెట్టుకోలేదనుకోండి, మనకు చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎస్పెషల్లీ వర్షకాలంలో దోమలు, ఈగలు ఇట్లా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. సో మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్నాయి వైరల్ ఫీవర్. వైరల్ ఫీవర్లో మోస్ట్ కామన్గా ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే డెంగ్యూ ఫీవర్ అనమాట. అయితే మనము చుట్టూతో ఉన్న పరిసర ప్రాంతాలని మనం నీటికి పెట్టుకోవడం అనేది ఎంత అవసరం అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి డెంగ్యూ నుంచి, వైరల్ ఫీవర్ నుంచి హైదరాబాద్లో, నేను ఎక్కడనో మారుమూల ప్రాంతాలు మాట్లాడట్లేదు, హైదరాబాద్లో ఒక 10% ఆఫ్ ది పీపుల్, అంటే 100లో ఇప్పుడు మనకు ఒక 10% మందికి ఇది ఉందన్నమాట. అంటే ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో లెట్సే ఒక కోటి పాపులేషన్ వేసుకుంటే 10 లక్షల మందికి ఉంది. 10 లక్షల మంది అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత కెపాసిటీ ఉంటుంది మరి హాస్పిటల్స్కి? అంత కెపాసిటీ ఉంటుందా? మనం అసలు అంత ప్రొవైడ్ చేసుకోగలమా అంటే చాలా కష్టమని చెప్పాలి. ఎందుకు చాలా కష్టమని చెప్తా అంటే, చూడండి ప్రజలారా, ఐ విల్ షో యూ స్మాల్ థింగ్. ఇప్పుడు పట్నంలో పేషెంట్లు ఓవర్లోడ్ అయిపోయినారని చెప్పి మనకు ఇక్కడ ఒక న్యూస్ అనమాట. అయితే దీని ప్రకారం మనం కనుక చూసుకుంటే, జస్ట్ ఐ విల్ షో యూ వన్ థింగ్, హోల్డ్ ఆన్. చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ థింగ్. ఇందులో న్యూస్లో చూడండి, పట్నం ఆసుపత్రుల్లో పేషెంట్ల లోడు, ఆ 4 ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణం. ఈ 4 హాస్పిటల్ ఏంటి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్. ఏంటి ఇవి గవర్నమెంట్ హాస్పిటల్స్? మనకు హైదరాబాద్లో మోస్ట్ కామన్గా ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒకటి ఉస్మానియా, 4 హాస్పిటల్, ఒకటి ఉస్మానియా, ఇంకోటి గాంధీ హాస్పిటల్, ఒకటేమో నీలోఫర్, ఇంకోటి ఫీవర్ హాస్పిటల్, కోరంటీ హాస్పిటల్. ఇవి 4 మేజర్ హాస్పిటల్స్ అనమాట అడ్మిషన్స్కి. ఈడొక 1200, 1300, ఇదొక 1300, నీలోఫర్ ఒక అదే 1200, ఇదొక 1000. సో ఓవరాల్గా మనం యావరేజ్గా చూసుకుంటే ఒక 4000 నుంచి 5000 బెడ్లు మాత్రమే మన గవర్నమెంట్ ఇక్కడ మేజర్ హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎంతమంది కేసులు ఉన్నారు ఇప్పుడు అంటే, ప్రస్తుతానికి బర్నింగ్ సిచ్యువేషన్లో, అంటే ఇది ఒక మూడు నెలల విండో పీరియడ్ కనుక చూసుకుంటే, 3 నెలల విండో పీరియడ్లో ప్రతి మంత్ ఒక 3 లక్షల మంది ఉంటారు. ఓకే, 3 లక్షల మంది, 300,000. ఓకే, 3 లక్షల జనాభాకి మరి 5000 బెడ్లు సరిపోతాయా? సరిపోగట్టి ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు కార్పొరేట్ సెటప్ అంటే చాలా కాస్ట్లీ అయిపోతుంది. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ తర్వాత ఇంకా మన టీచింగ్ హాస్పిటల్స్, ఇంకా ప్రైవేట్లో టీచింగ్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్. దాని తర్వాత మన ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉన్న జీపీ ఆఫీసులు కానీ, లేకుంటే మామూలుగా చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా, 20 బెడెడ్ హాస్పిటల్స్, ఇట్లాంటివి ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేది కార్పొరేట్ సెటప్. ఇగో ఈ స్టేజ్లో ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా 10 లక్షల మందికి సరిపడా మరి మనకి కెపాసిటీ ఉందా అంటే ప్రాక్టికల్గా లేదని చెప్పుకోవాలి. మరి ఇంత లేదన్నప్పుడు మనం ఏం చేయాలి దీనికి అంటే, మన చుట్టూత ఎన్విరాన్మెంట్ చాలా నీట్గా పెట్టుకోవాలి. దోమల మందు కొట్టుకోవాలి, ఈగలను అసలు రానియకుండా చూసుకోవాలి, ఎక్కడ నీళ్లు సెడిమెంట్ అయ్యేంత విధంగా చూసుకోకుండా, అంటే సెడిమెంట్ కాకుండా చూసుకోవాలి. మన ప్లంబింగ్ చాలా చిన్న కాస్ట్ తెలుసా అని అసలు నిజంగా చెప్పుకోవాలంటే, మన ఇంటి చుట్టూ అయితే ప్లంబింగ్ పనులు ఉంటాయి అనుకో, మనయే కానీ ఏదో ఒకటి అట్లా డ్రైనేజ్ దగ్గర అదే కానీ చూసుకుంటే, ఆ చిన్న ప్లంబింగ్ పనులకు మా అయితే 1000-2000 రూపాయలు అవుతాయి. 2000-3000, 5000కు ఎంతో కొంత అయిపోతుంది, చాలా చిన్న ఖర్చుతోటి. కానీ ఇదే పేషెంట్ తీసుకొని మన హాస్పిటల్లో కనుక పెడితే అదెంత ఖర్చు అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. సో మనం ప్లంబింగ్ పనులని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ఎస్పెషల్లీ రెయినీ సీజన్లో. మన నీట్నెస్కి నంబర్ 1 కారణం అదే అనమాట. వాటర్ ఈజ్ ద మోస్ట్ కామన్ థింగ్. ఆ కంటామినేషన్కి కానీ, ఆ ఇన్ఫెక్షన్స్కి కానీ, ఆ వైరల్ స్ప్రెడ్స్కి కానీ వాటర్ నుంచే, సెడిమెంటెడ్ వాటర్ నుంచే వస్తాయి, ఈ డ్రైనేజ్ వాటర్ ఇవన్నిటితోటి. అయితే ఇవన్నీ చెప్తా ఉన్నాయి కదా ప్రజలారా, ఐ విల్ షో యూ ఫ్యూ అదర్ థింగ్స్. ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్లో ఉంది. మరి ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం డెంగ్యూ వస్తూ ఉన్నది. డెంగ్యూ అంటే ఏం సిమ్టమ్స్ వస్తాయి, డెంగ్యూ ఎలా అనే మనం కనుక చూస్తే చాలామందికి చెప్తాను. మామూలుగా ఫీవర్ వస్తూ ఉంటుంది కదా సిమ్టమ్స్. ఫీవర్ సిమ్టమ్స్ మనకు దోమ కుట్టిన తర్వాత 4 నుంచి 14 రోజుల మధ్యలో, అంటే లెట్స్ ఒక 1 వీక్ గ్యాప్లో, లెట్స్ ఇవాళ మనము మంగళవారం దోమ కుడితే మళ్ళీ వచ్చే మంగళవారం కల్లా సిమ్టమ్స్ యూజువల్గా డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ డెవలప్ అవుతున్నప్పుడు ఎట్లా స్టార్ట్ అవుతాయి అంటే, ఫీవరు, హెడేకు, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తోటి ఎక్కువ. ఇక ఇవి చాలా సివియర్గా అయిపోయి పేషెంట్ కొంత డీహైడ్రేట్ అయిపోతుంటాడు. ఈ డీహైడ్రేట్ అయినా అంటే నీళ్ళు ఎక్కువ తాగకపోవడం, జ్వరం వల్ల అట్లా డీహైడ్రేషన్ వస్తుంటుంది. అయితే ఈ డీహైడ్రేషన్ వల్ల ఈ పేషెంట్కి వచ్చిన దాన్ని
మన హెడేక్ ఇంకా ఎక్కువ సివియారిటీ పెంచుతుంది, దాని బాడీ పెయిన్స్ సివియారిటీ పెంచుతూ ఉంటాయి. సో ఇవన్నీ డిహైడ్రేషన్ వల్ల సిమ్టమ్స్ ఇంకా సివియర్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఇంకా ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం జరుగుతుంది. ఎప్పుడు ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం జరుగుతుంది అని అంటే మన ఫీవర్ నుంచి డే కౌంట్ చేస్తారు. లెట్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ప్రజలు, చూడండి. డెంగ్యూ సిమ్టమ్స్ ఉంటాయి కదా, డెంగ్యూ సిమ్టమ్స్ మనకు ఒక లెట్స్ డే 1 నుంచి ఫీవర్, ఓకే, డే 1 ఫీవర్ నుంచి డే 8 వరకు ఉంటుంది. ఇట్లా ఈ 8 days ఫీవర్, మనం 8 days ఈ కోర్స్ చూసుకుంటే కనుక ఇది ఎందుకు 8 days చూపిస్తున్నాను అంటే బోన్ మ్యారో అంటే మనం బొక్కలల్లా నాలా ఉంటుంది కదా, అంటే నల్లి అంటాం కదా, నల్లి బొక్కలు, దాంట్లోంచి యాక్చువల్లీ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఏం బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ సెల్స్, అట్లానే ప్లేట్లెట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. అయితే ఈ వైట్ సెల్స్ ఇంకా ప్లేట్లెట్స్ ఇవి రెండింటి హాఫ్ లైఫ్ ఎంత ఉంటుంది అంటే, లైఫ్ సైకిల్ ఎంత ఉంటుంది అంటే ఒక 8 నుంచి 10 రోజులు వేసుకోవచ్చు మనం. సో యావరేజ్గా ఒక 8 రోజులు వేసుకుందాం మనం. సో డే 1 నుంచి డే 8 మధ్యలో దీని ప్లేట్లెట్ కౌంట్ తగ్గుతూ వస్తూ ఉంటుంది. మరి ఏ స్టేజ్ దగ్గర ప్లేట్లెట్ మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, ప్లేట్లెట్లు ఎప్పుడు తీసుకుంటారు అని కనుక చూస్తే అసలు ప్లేట్లెట్ తీసుకోవాల్సిన పనే ఉండదు. లెటస్ సే ఇప్పుడు డే 1లో మనం ఒక 200,000 ఉన్నాయి అనుకున్నాం, అంటే 2 లక్షల ప్లేట్లెట్ కౌంట్ ఉంది పర్ మిల్, ఓకే. అది డే 4కి వచ్చేసరికల్లా ఒక 100,000 ఉంటుంది. అయితే డే 5, 6, 7 ఇవి కొంచెం 5, డే 6, డే 7 ఆఫ్ ద ఫీవర్, ఈ జ్వరం ఉన్న రోజులల్లా ఇది చాలా కిందికి పడిపోతూ ఉంటుంది. ఏ సందర్భాల్లో అవసరము అంటే ప్లేట్లెట్స్ ఒక్కటే అవసరమా అంటే, ప్లేట్లెట్ ఏ స్టేజ్లో అవసరము, ఎంత అవసరము అనేది కనుక చూస్తే నేను మీకు ఒక పిక్చర్ చూపిస్తాను ప్రజలారా. ఇది చూడండి. సివియర్ థ్రాంబోసైటోపీనియా విత్ యాక్టివ్ బ్లీడింగ్ అంటే ఇది ఎప్పుడు అంటే ఇది 10,000 కంటే తక్కువ, అంటే ఇప్పుడు 10,000 అంటే పర్ మిల్ కనుక చూసుకుంటే 10 per mil రాసుకోవచ్చు మనం, ఇది మిల్లీమీటర్ కాకుండా చూసుకుంటే. అయితే మనము 10 ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాం కాబట్టి ఎన్నోసార్లు ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది, 50 కంటే కిందికి వచ్చింది, 30 కంటే కిందికి వచ్చింది, 100 కంటే కిందికి వచ్చింది, ప్లేట్లెట్ ఎక్కిస్తుండ్రు. ఎక్కించడం అవసరమా అంటే ఏ స్టేజ్లో అవసరము, ఎక్కిస్తే ఎప్పుడు ఎక్కియాలి, ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. వన్స్ అగైన్ ఇది ప్లేట్లెట్ కౌంట్ కనుక 10 ఉన్నట్టయితే అప్పుడు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ దెర్ ఈజ్ నో యాక్టివ్ బ్లీడింగ్, అప్పుడు కూడా యాక్టివ్ బ్లీడింగ్ లేకుంటే అవసరం లేదు. యు ఆర్ నాట్ ట్రీటింగ్ ఓన్లీ ది బయోకెమికల్ నంబర్స్, అంటే మన ల్యాబ్ రిపోర్ట్ని ట్రీట్ చేస్తలేము, మన పేషెంట్ను ట్రీట్ చేస్తుంది ఇక్కడ, రైట్. అట్లాగే మరి ఇప్పుడు ప్లేట్లెట్ కౌంట్ లెట్సే ఒక 20కి అక్కడ ఉంది అనుకుందాం, 20 దగ్గర ఉంది. ఇక్కడినప్పుడు అవసరమా అంటే ఇక్కడినప్పుడు కూడా అవసరం లేదు. ఎవరికైనా బ్లీడింగ్ లేకుంటే ఇప్పుడు 10, 20 అట్లా ఉన్నప్పుడు అవసరం ఉండదు. కానీ ఒక సందర్భంలో ఎవరికి ఇస్తూ ఉంటామంటే కొంతమందికి ఎవరన్నా అంటే చాలా కాషియస్గా చూస్తాం మనం. ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ లెట్సే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఆస్పిరిన్ ఇస్తూ ఉంటారు కదా, ఆస్పిరిన్ వాళ్ళకు. అట్లాగే ఇంకా బ్లడ్ థిన్నర్స్ ఏమన్నా అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఉన్న వాళ్ళకు కొంత బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. లెట్సే వార్ఫరిన్ అని, అంటే కొత్తగా ఇంకా ప్రొడాక్ట్స్ అట్లాంటి కొత్త మందులు వచ్చినాయి అనమాట. అంటే బ్లడ్ థిన్నర్స్, బేసికల్ ఇవన్నీ బ్లడ్ థిన్నర్స్. బ్లడ్ తిన్న వాళ్ళలో ఇచ్చుకోవచ్చు, అది కూడా ఇంకా మనం చూసుకొని ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే సివియర్ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి కోసం ఇచ్చుకోవచ్చు. ఆ టైంలో ఆ మందులు ఆపేస్తే సరిపోతుంది, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. 4 రోజుల మందు అవి ఇవ్వకపోతే సరిపోతుంది అనమాట. అయితే మరి ఎవరికి ఇస్తుంటారు, ఎక్కడెక్కడ ఇస్తూ ఉంటారంటే అనవసరంగా ప్లేట్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు, అన్లెస్ అంటిల్ పేషెంట్ ఈజ్ యాక్టివ్లీ బ్లీడింగ్ ఆర్ పేషెంట్ ఈజ్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఉంటే తప్ప ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా అయితే జనాలకు అర్థమైంది కదా. మీకు అర్థం కావద్దు కింద మళ్ళీ ఒకటి మీరు పెట్టండి ఏమన్నా మీ క్వశ్చన్స్, నేను దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్లో మనం కనుక చూస్తే మీకు మళ్ళీ ఒకటి చూపిస్తా. ఇప్పుడు కొంతమంది 50 కంటే కిందికి వచ్చినప్పుడు ఇంకా ఇచ్చేస్తూ ఉంటారు, అవసరం లేదు. బ్లడ్ ఇప్పుడు ప్లేట్లెట్స్ ఒక్కటే కాదు, ప్లేట్లెట్స్ ఇవ్వకుండా ఇంకా రకరకాలుగా హోల్ బ్లడ్ కౌంట్ కూడా ఇవ్వచ్చు. చాలా మనము బ్లీడ్ కాకుండా ఉండడానికి FFP అంటారు, ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా అంటూ ఉంటారు. సో అట్లాంటివి కూడా ఇచ్చుకోవచ్చు బ్లీడింగ్ ఆపడానికి. బ్లీడింగ్ కనుక లేకుంటే ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ కనుక ఉంటే మీకు ప్లేట్లెట్స్ దొరకకపోతే మిగతా రకాలుగా కూడా ఇచ్చుకోవచ్చు. సో దెర్ ఈజ్ నథింగ్ టు బి మచ్ వరీడ్ అబౌట్ ఇట్, ఓకే. బాగా భయపడాల్సిన అవసరం లేదు. మరి దీనికి ఇంకా ఇంతకంటే ముందు ఏం చేయవచ్చు అంటే వాటర్ తాగాలి. అసలు డెంగ్యూకు ట్రీట్మెంట్ ఏంటంటే సపోర్టివ్ కేర్, ప్లేట్లెట్స్ కాదు, ఓకే. ప్లేట్లెట్స్ ఈజ్ నాట్ ద ఫుల్ ఆన్సర్. మీకు ఫస్ట్ చేయాల్సింది హైడ్రేషన్, మంచినీళ్ళు ఇవ్వాలి.
ఇంకా పానడాల్ అట్లాంటి అంటే జ్వరం కోసం డోలో ఉంటుంది కదా, అట్లాంటి డోలోలు ఇచ్చుకుంటేనే సరిపోతుంది. జస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇది, అంతకుమించి అవసరం లేదు. అయితే మనం ఏ స్టేజ్లో ఎంత ఇచ్చుకోవాలంటే యావరేజ్గా చెప్తున్నాను. లెట్సే ఒక 5 కిలోల మనిషి ఉంటాడు అనుకోండి, ఒక 5 లీటర్ల నీళ్ళు ఇవ్వండి. కొంచెం 4 నుంచి 5 ఇచ్చినా సరిపోతుంది. ఒక 60 కిలోల మనిషి ఉంటాడు అనుకోండి, ఒక 5 నుంచి 6 లీటర్లు ఇవ్వండి. అంటే యావరేజ్గా ఒక పర్ పేషెంట్కి అంటే ఒక 10 కిలోలకి 1 లీటర్ చొప్పున ఇచ్చుకుంటూ పోవచ్చు. కొంత తక్కువ ఇచ్చినా పర్వాలేదు, ఇంకా అంతే సరిపోతుంది. సో అదొక నెక్స్ట్ స్టెప్లో. మనం దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను మీకు కొన్ని చూపించాలనుకున్నాను. చాలా మీకు అందరికి డేటా చాలా చోట్ల దొరుకుతుంది, అది పెద్ద విషయం కాదు. కానీ నేను చెప్పాలనుకున్న టాపిక్స్ కొన్ని స్పెసిఫిక్గా మీకు ప్రజెంట్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు మీకు ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడు ఇవ్వాలి అనేది చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. లుక్ ఎట్ దిస్ వన్. ఇప్పుడు సివియర్ థ్రాంబోసైటోపీనియా ఉంటుంది, అంటే బాగా తక్కువ ఉన్నప్పుడు, యాక్టివ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ప్లేట్లెట్లు ఇస్తాము అని చెప్పి నేను. ఇంకా సివియర్ థ్రాంబోసైటోపీనియా ఎవరికి రిస్క్ ఉంటుందో, రిస్క్ అంటే నేను మీకు చెప్పినా కదా, ప్లేట్లెట్లు ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే బ్లడ్ థిన్నర్స్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్, లేకుంటే సర్జరీ అయిన వాళ్ళు, లేకుంటే కడుపులో అల్సర్లు ఉన్న వాళ్ళు, వీళ్ళకు మనం కొంత దగ్గరకు పెట్టుకొని చూసుకోవచ్చు. వీళ్ళకు కూడా అవసరం ప్రకారమే ఇచ్చుకోవాలి, అంతకుమించి అవసరం కూడా లేదు. ఐ షో యూ సంథింగ్ ఎల్స్ మేబీ. ఇందులో ఉందా, ఇది ఒక్కటి చూడండి ప్రజలారా. నేను ట్రీట్ చేసిన కేసే అన్నమాట, అందుకనే చూపించడానికి వచ్చిన. ఒక రోజున పేషెంట్ ప్లేట్లెట్ కౌంట్ 25కి వచ్చింది. దిస్ వాజ్ హిజ్ ఆన్ డే 6 or 7, డే 6 అన్నో డే 7 అనుకుంటాను, డే 6 అనుకుంటాను, డే 6. అయితే ఆ తర్వాత ఆ రోజు కొంత మేము క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ పేషెంట్. చూడండి, ప్లేట్లెట్ కౌంట్ ఓన్లీ 25, బట్ వీ స్టిల్ డిడ్ నాట్ గివ్ ఎనీ ప్లేట్లెట్స్. ఓకే, యాక్టివ్గా ప్లేట్లెట్స్కి ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే పేషెంట్ వాజ్ వెరీ స్టేబుల్. అంత ఏం అవసరం లేదు, ఐసీయూ అడ్మిషన్ కూడా పెద్దగా అవసరం లేదు. వార్డులో కూర్చొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు బ్లడ్స్ చేసినాము, పేషెంట్కు ఫ్లూయిడ్స్ ఇచ్చినాము, అంత సరిపోతుంది. ఓకే, మళ్ళీ ఆ నెక్స్ట్ డే కనుక మీకు ఇంకొకటి చూపిస్తాను దీంతో పాటు. ఇది ఒక్కటి చూడాలి. బ్లడ్స్ చేసేటప్పుడు మనకు డేంగ్యూలో 2 ఉంటాయి. హిమటోక్రిట్ అంటే ఏంటంటే ఎంత కాన్సన్ట్రేటెడ్గా బ్లడ్ ఉంది, బ్లడ్ ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంది అనేది హిమటోక్రిట్ అంటూ ఉంటారు అనమాట. హిమటోక్రిట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకొని, అంటే ఒక పర్సన్కు కొంతమందికి యావరేజ్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ నార్మల్ స్టాండర్డ్స్ కొంత తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో బేస్ లైన్ నుంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా, కాన్సన్ట్రేషన్ తగ్గుతుందా, కాన్సన్ట్రేషన్ మెయింటైన్ అవుతుందా చూసుకోవాలి. ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోండి. మీకు కనుక అది చూస్తే హెచ్సిటీ చూపించాను కదా, హిమటోక్రిట్ ఇది అరౌండ్, ఇప్పుడు లెట్స్ పేషెంట్కి ఇదే స్టేజ్లో స్టార్ట్ అయింది అనుకో, అట్నే ఉంచండి. ఈ స్టేజ్లో కనుక స్టార్ట్ కాలేదనుకో, కొంత లోవర్గా చేసే ప్రయత్నం చేయండి. ఈ లెవెల్ 38కు అట్లా వచ్చేటట్టు కూడా తీసుకోండి. నథింగ్ రాంగ్ విత్ దాట్. అయితే మేము ఫ్లూయిడ్స్ ఇచ్చిన తర్వాత పేషెంట్కి నెక్స్ట్ డే కనుక ఇది నెక్స్ట్ డే రిపీట్ చేసినాం. అప్పుడు ప్లేట్లెట్స్ 55 వచ్చేసినాయి, వీళ్ళ హిమటోక్రిట్ 37 కాడికి వచ్చేసింది. సో మేము ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ఇది కొంత పెరిగింది. అట్ ద సేమ్ టైం బాడీ రికవర్ అవుతున్నప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఫ్లూయిడ్స్ కొంత సిస్టమ్ అంటే ఆర్టరీస్ వెయిన్స్, ఇప్పుడు మనకు ఉంటాయి కదా, ఆర్టరీస్ వెయిన్స్ ఉంటాయి కదా, అందులోంచి బాడీకి డిఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది కొంత ఫ్లూయిడ్స్. అప్పుడు డిఫ్యూజ్ అయిపోతున్నప్పుడు మనం రికవర్ అవుతున్నప్పుడు ఇది మళ్ళీ బాడీలోకి రిటైన్ అయిపోతూ ఉంటుంది, అంటే బ్లడ్లోకి రిటైన్ అవుతూ ఉంటుంది. బ్లడ్లోకి రిటైన్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బ్లడ్ విల్ బీ మినిమైజ్డ్. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇండికేటర్. ఇది ఒక మంచి ఇండికేటర్ అనమాట పేషెంట్కి ఇది మంచిగా అవుతుంది అని చెప్పడానికి. సో ఇవి 2 మీకు ప్లేట్లెట్ కౌంట్ ఎప్పుడు, హిమటోక్రిట్ ఎంత ఉంది, హిమటోక్రిట్ నుంచి మనము అసలు ఏం చేయవచ్చు అనేది తెలుసుకోవాలన్నమాట మనం. ఓకే, కొన్ని ఇంకా మిగతా ఎక్కువ డెప్త్గా మీకు ఉంటుంది కానీ అంత అవసరం లేదు. యాజ్ అన్ ఇండివిజువల్ అంటే ఇది ఆర్డినరీ అంటే మామూలుగా నాన్ డాక్టర్స్కి చెప్తున్నాను అన్నమాట. నేను ప్లేట్లెట్ కౌంట్ అన్లెస్ అంటిల్ దెర్ ఈజ్ నో బ్లీడ్ డోంట్ నీడ్ టు టేక్. నెక్స్ట్ థింగ్ అబౌట్ హిమటోక్రిట్, చెక్ ద హిమటోక్రిట్ మోర్ ఆఫ్టెన్. ఎంత ఉంది పేషెంట్కి అనేది మనం బేస్ లైన్స్ చూసుకొని మనం పైకి పెరుగుతుందా కిందికి పెరుగుతుందా లేకుంటే స్టాండర్డ్గా మెయింటైన్ అవుతుందా అనేది చూసుకుంటే సరిపోతుంది. వీలైనంత మటుకు అది లోవర్ లెవెల్స్లోనే ఉంచుకోవాలి. దానికి ఇవ్వాల్సిందల్లా వాటర్, మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు అట్లా ఇస్తాం కదా, ఇవ్వండి. జ్యూసులు కాదు, జ్యూసులు మళ్ళీ ఎసిడిటీ పెంచుతుంది, అది ఇవ్వద్దు. ఎట్ ది సేమ్ టైం బాగా డిహైడ్రేటెడ్ ఉన్నప్పుడు 1-2 సెలైన్ బ్యాగులు ఇచ్చేస్తే చాలా మంచిగా పనిచేస్తుంది. దానికి కొంత వైటమిన్స్ కూడా ఇచ్చుకోండి, దట్ విల్ బీ గుడ్ ఇనఫ్. ఇవి అయిపోయినాయి. ఇవి అయిపోయిన తర్వాత నేను మీకు ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇది వ్యాక్సిన్స్. డెంగ్యూ వ్యాక్సిన్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎప్పుడు ఇస్తాము, అసలు వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉన్నాయా అంటే, అసలు ఒక విషయం చెప్తాను ప్రజలారా.
మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఈస్ డన్ ఆన్ మెనీ డిఫరెంట్ థింగ్స్. కానీ అది ఎవరికి సూట్ అవుతుంది అంటే వైట్ పాపులేషన్కి ఎక్కువ సూట్ అయ్యే విధంగా రీసెర్చ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మరి ఇంత ఒక 10 కోట్ల మంది మనకి ఇండియాలో ఇప్పుడు 100 కోట్ల తీసుకుంటే ఇందులో 10 కోట్ల మంది మనకు డెంగ్యూ వస్తుంది అని అనుకుంటే కనుక 10% చొప్పున, మరి ఇంతమందికి ఉన్న దాంట్లో కూడా రీసెర్చ్ జరుగుతుంది అంటే చాలా మినిమల్ జరుగుతుంది. చూపిస్తాను నేను మీకు, అది కూడా ఇది చూడండి ఒకసారి. లుక్ ఎట్ దిస్ వన్. అయితే మనకు డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చేసింది అని ఇప్పుడు మనకు పానకి హాస్పిటల్స్ డెంగ్యూ అని ఒక వ్యాక్సిన్ వచ్చేసింది. ఎవరు? ఇది పానకి బయోటెక్ అని, పానకి బయోటెక్ అని వాళ్ళు ప్రొడ్యూస్ చేసిండ్రు. మరి ఇంకా అది ఫుల్ అప్రూవల్ రాలేదు. ఎందుకు అప్రూవల్ రాలేదంటే కొంత టైం పడుతూ ఉంటుంది ఎప్పుడైనా అప్రూవల్స్కి. అయితే ఇది ఒకటి చూపిస్తాను చూడండి. మీకు డెంగ్యూ వ్యాక్సిన్స్. ఈ డెంగ్యూ వ్యాక్సిన్స్లో డెంగ్యూ అనేది 4 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 4 రకాలుగా ఉంటుంది. అందులో సీరోటైప్స్ అంటారు దీన్ని. ఒక సీరోటైప్ వస్తే ఆ రెండోసారి రెండో సీరోటైప్ రావచ్చు, మూడోసారి మూడోది రావచ్చు, ఏదైనా రావచ్చు. మళ్ళీ వచ్చిందే వస్తే కొంత మనకు రెసిస్టెన్స్ బలంగా ఉంటుంది కాబట్టి దాంతో ఇంపాక్ట్ ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ మిగతా సీరోటైప్స్ వచ్చినప్పుడు కొంత ప్రాబ్లం ఉంటుంది. అయితే ఇందులో ఒకటి చూపిస్తాను మీ అందరికీ. ఇప్పుడు డెంగ్యూ వ్యాక్సిన్ అని ఇది ఏం పనిచేస్తుందంటే ఒక వ్యాక్సిన్ అనమాట. ఇది వ్యాక్సిన్ ప్రస్తుతానికి ఇది అప్రూవల్ అయ్యి కొన్ని కంట్రీస్లో పనిచేస్తూ ఉంది. కానీ దిస్ విల్ నాట్ వర్క్ ఫర్ సంబడి హూ డోంట్ హ్యావ్ డెంగ్యూ ఇన్ ద పాస్ట్. అంటే మీకు ఇంతకంటే ముందు డెంగ్యూ కనుక లేకుంటే ఈ వ్యాక్సిన్ వేసుకోకూడదు. ఎందుకంటే దీంతో కొంత ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇది ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తా అంటే లెట్స్ సే ఇప్పుడు ఇది మన బాడీలో ఒక సెల్ అనుకుందాం. ఇప్పుడు మనము ఈ డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే వైరస్ ప్రొడక్షన్ని పెంచేసి ఇంకా బాడీని ఎక్కువ డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ డెంగ్యూ ఒక టైప్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా టైప్స్కి చాలా స్ట్రాంగ్గా పొటెంట్గా పనిచేస్తుంది. సో దట్ ఈస్ ద బిగ్ డ్రాబ్యాక్ విత్ దిస్ వన్. లేని వాళ్ళకు అది పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అంటే ఇంతకంటే ముందు డెంగ్యూ లేకుంటే అది తీసుకోవడానికి వీల్లేదు మీకు. దట్ ఈస్ వెరీ టఫ్ థింగ్ అనమాట. ఇక మిగతావి ఉన్నాయి. ఇప్పుడు TAC03 అని, TB003 అని, ఇవి ఏంటంటే ఇంకా అప్రూవల్ స్టేజెస్లో ఉన్నాయి. ఇది చాలా దగ్గరగా ఉంది అప్రూవల్. ఇది ఆల్ టైప్స్ అంటే ఆల్ 4 టైప్స్ ఆఫ్ డెంగ్యూకి పనిచేస్తుంది అనమాట ఇది. ఓకే, డెన్వి అని అంటారు. డెన్వి టైప్ 1, 2, 3, 4 ఇట్లా అన్నిటికీ పనిచేస్తుంది ఇది. ఇంకా మిగతాయి కూడా వాటన్నిటికీ పనిచేస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అప్రూవ్ అయింది మాత్రం కొంత మట్టుకు డెంగ్యూ వ్యాక్సియా, ఈ క్యూడెంగా అని ఇంకో దాని పేరు అనమాట దీన్ని. ఇవి మాత్రమే అప్రూవల్ అయి ఉన్నాయి. అయితే వీళ్ళు తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇండియాలో ఏ డెంగ్యూ వ్యాక్సిన్ కూడా అప్రూవల్ అయింది లేదు. సో తొందరలోనే ఈ పానకి బయోటెక్ వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేసి తీసుకొస్తుంటారు అనమాట. సో ప్రస్తుతానికి ఆ రీసెర్చ్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ వీడియోలో లెంతీగా ఉంది వీడియో, బట్ వాచ్ ఇట్. నేను లెంతీగా ఉన్నా కూడా మీరు వాచ్ చేయండి అనేది చెప్తాను నేను మీకు. నెంబర్ 1, ప్లేట్లెట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత లో ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు, భయపడాల్సిన అవసరం లేకుండా నేను మీకు చెప్పినాను. అన్లెస్ అంటిల్ పేషెంట్ బ్లీడ్ అయితే తప్ప 10 కంటే తక్కువ ఉన్నా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పాయింట్ 1 రైట్. నెంబర్ 2, హైడ్రేషన్ లెవెల్స్ మంచిగా చూసుకోవాలి. దానికి హిమటోక్రిట్ అనేది రెండో పద్ధతి. మూడో పద్ధతి వ్యాక్సిన్స్. ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ అయితే ఏమీ లేవు. మార్కెట్లకి పానకి వాళ్ళు తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇంతే అనమాట. ఈ 3 టాపిక్స్ పైన మాట్లాడదామని చెప్పి వచ్చినాను. సో యూ ఆల్ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా కమెంట్స్ ఉన్నా కింద పెట్టండి, నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.